అందరికీ నమస్కారం. శనివారం శుభోదయం. మన దేశం ఈరోజు ఇంతటి ఉన్నత స్థాయికి ప్రపంచములో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలలో 3వ స్థానంలో నిలుస్తూ ఉంది. ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం లభించింది. మనకింకా రాజ్యాంగం లేదు. పురిటి బిడ్డ మన భరతమాత. అలాంటి సందర్భంలో స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి స్వచ్ఛమైనటువంటి నీతి నిజాయితీ కల నాయకులను మన దేశ పాలకులుగా మనమే నిర్ణయించుకున్నాం. ఆ విధంగా మహాత్మా గాంధీ మన అభిప్రాయాన్ని అందరి సమక్షమున వెల్లడించి జవహర్లాల్ నెహ్రూను మొట్టమొదటి ప్రధానమంత్రిగా, బాబు రాజేంద్ర ప్రసాద్ను రాష్ట్రపతిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా నియమించడం జరిగింది. మేధావులు నీతిమంతుల చేతిలో భరతమాత ఎదుగుదల ఎలా ఉంటుంది చూడండి. చకచక దినప్రమాణంగా అమ్మవారు వెలుగుతూ ప్రపంచ దేశములలో తన కిరీటాల నుంచి విరజమ్మే కాంతిని నింపివేసింది. ఆ తరువాత ఆనాటి నాయకులు ఒక్కొక్కరే కీర్తిశేషుడు కాగా, తరువాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని కావడం, తరువాత రాష్ట్రపతులు మారడం ఆనవాయితీగా జరుగుతూ వచ్చింది. అయితే లాల్ బహదూర్ శాస్త్రి చక్కని పరిపాలన కొంతకాలమే చేయగలిగారు. అకస్మాత్తుగా ఆయన కూడా దివికి చేరుకున్నారు. ఇక ఆ తరువాత అస్తవ్యస్తమైపోయింది. కాంగ్రెస్ పార్టీలోని కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ అయినా సరైనటువంటి బలం లేనందున ఏమీ చేయలేకపోయింది. ఇందిరాగాంధీ ఆమె తండ్రి అడుగుజాడల్లో నడవాలని, తండ్రికి తనకిచ్చిన స్ఫూర్తిని, జ్ఞానాన్ని ప్రజాసేవకు, భరతమాత సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకుంది. సొంత పార్టీలోనే పక్కలో బల్యాలు పోట్లు పొడుస్తూ వచ్చారు ఆమెకు. ఆమె అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలలో ల్యాండ్ సీలింగ్, బ్యాంక్స్ నేషనలైజేషన్, అర్బన్ నేషనలైజేషన్ ప్రతిపక్షాలకు, సంపన్నులకు, భూస్వాములకు కంటకప్రాయమైపోయింది. అలాంటి సందర్భంలో ఆమె ఏం చేయాలో దిక్కుతోచక ఎమర్జెన్సీ విధించింది. ఆమె నిర్ణయం తప్పని తర్వాత ఆమెకు అర్థమయ్యే లోపల సర్వం కాంగ్రెస్ పార్టీ బురద కూపంగా మారిపోయింది. అలాంటి సందర్భంలో మన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు జనతా పార్టీ స్థాపించడం, ఎమర్జెన్సీ తప్పులను ఎత్తి చూపి ఇందిరాగాంధీ ఒంటెత్తి పోకడలను ఖండిస్తూ మేధావులంతా ఏకమయ్యారు జనతా పార్టీ వల్ల. ఎన్నికలు వచ్చాయి. ఇందిరమ్మ చిత్తుగా ఆసేతు హిమాచల పర్యంతం ఓడిపోయింది, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. ఆ తరువాత సీనియర్ నాయకుడు, నీతిమంతుడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా, మధు దండావతి, వాజ్పేయి, అద్వానీ,
సురేష్ కుమార్ ఇలాంటి మహనీయులైనటువంటి మేధావులు ఎంపీలుగా దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించారు. పంచవర్ష ప్రణాళిక, కాంగ్రెస్ పార్టీ అమలు పరిచిన పంచవర్ష ప్రణాళిక విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళింది. అంతేకాదు దేశం భవిష్యత్తు నీతిమంతులైన నాయకుల చేతిలో పడింది. ఎథిక్స్కు, మారల్ వాల్యూస్కు పెద్ద పీట వేసినటువంటి నాయకులు బాగా ముందుకు నడిపారు. కానీ పాలకంలో పుడకల జనతా పార్టీలో ఒక భాగం అధికార వ్యామోహంతో జనతా పార్టీని వెన్నుపోటు పొడిచారు, 4 ముక్కలు చేశారు. మొరార్జీ దేశాయ్ పాలన అంతమైపోయింది. మరి ప్రతిపక్షం లేకుండా పోయింది. మరలా రాజ్యాధికారం కాంగ్రెస్కే ప్రజలు పట్టం కట్టారు. చేసిన తప్పు తెలుసుకొని సరిదిద్దుకున్నారు. కానీ గతాన్ని మరవలేదు కాంగ్రెస్ నాయకులు. కుమ్ములాటలు, కులం పేరుతో, మతం పేరుతో దేశ పాలన అస్తవ్యస్తమైంది. అలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీ స్థాపించబడ్డం, వాజ్పేయి గారు పరిపాలన గాడిలో పెట్టడం, అభివృద్ధి అంటే వాజ్పేయి కాలంలోనే నిజమైన అభివృద్ధి జరిగింది. ఆయన తరువాత నరేంద్ర మోడీ గారు వచ్చినాక నభూతో నభవిష్యతి అన్నట్లుగా దేశం అన్ని రంగాలలో, ఏ రంగమైనా తీసుకో, ఈరోజు ప్రగతి పథంలో నడుస్తూ ఉంది. అత్యుత్తమమైనటువంటి ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారుల తోడ్పాటుతో దేశం ఈనాడు ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉందని చెప్పడానికి గర్వపడుతున్నా. ఈరోజు విదేశాల చూపంతా భారతదేశం మీదే ఉంది. ఒకవైపు పక్కలో బల్లాలు పాకిస్తాన్, చైనాలు కుట్రలు పన్నుతున్నాయి. కానీ బెదరలేదు, చెదరలేదు, మడమ తిప్పలేదు. మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ ఇంకా ఇంకా ముందుకు ఆయన దేశాన్ని నడిపించాలని, ఆయన సేవలు ఇంకా ఇంకా చాలా అవసరమని తెలుపుతూ, మనమంతా ఒక్కటే, ఒకే జాతి, ఒకే మతం, ఒకే కులం, మానవ కులం. మనం ఇలాంటి విశాల హృదయ భావముతో వెళితే తప్పకుండా భగవంతుని ఆశీస్సులు, ప్రపంచ దేశాల యొక్క సహకారంతో మనం ఇంకా ఇంకా ఎవరెస్ట్ శిఖరాలు దాటాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. శుభం భూయాత్. ఉదార చరితానాం వసుదైక కుటుంబకం.